కేంద్రంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. దీనిలో భాగంగా రేపు ఉదయం బీజేపీ ఎంపీలు సమావేశం కానున్నారు. పార్లమెంట్ సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో లోక్సభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. మరోవైపు జూన్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. లోక్సభ ఫలితాల తర్వాత తొలిసారి సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బీజేపీ సీడబ్ల్యూసీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? శాంతి, రేపు బీజేపీకి సంబంధించిన కీలక సమావేశం ఉంది. బీజేపీ ఎంపీలతో రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం ఉంటుంది. బీజేపీ లోక్సభ పక్ష నేత ఎంపిక అనేది కూడా రేపు జరగబోతుంది. రేపు నిర్ణయం తీసుకున్న తర్వాత మరోవైపు ఎన్డీఏకి సంబంధించిన భేటీ కూడా, ఈ భేటీ ముగిసిన తర్వాత బీజేపీ పక్ష నేత ఎంపిక తర్వాత ఎన్డీఏకి సంబంధించిన పక్ష నేత ఎంపికకు సంబంధించినటువంటి భేటీ ఉంటుంది. తర్వాత మిత్రపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు లేఖలతో రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా, ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు. తర్వాత 9వ తారీఖున ప్రభుత్వ ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. దాంట్లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన 3 కీలక నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది. మిత్రపక్షాలకు ఏ విధమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలి, వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలి, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, కేంద్ర క్యాబినెట్లో వీరికి ఏ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన ఈరోజు జరిగినటువంటి సమావేశంలో తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాని తర్వాతనే ఎంపీలకు సంబంధించి బీజేపీ పక్ష నేతకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించిన సమావేశం రేపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ప్రధాని మోడీని ఎన్నుకున్నట్టుగా తీర్మానాన్ని కూడా చేశారు. మరొక 5 ఏళ్ల పాటు ఎన్డీఏను లీడ్ చేసేందుకు ప్రధాని మోడీకే ఆ బాధ్యతలు అనేది కూడా అప్పచెంపారు. రేపు బీజేపీ ఎంపీల సమావేశంలో బీజేపీ లోక్సభ పక్ష నేతగా మరొకసారి ప్రధాని మోడీనే ఎన్నుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎంపీలకు కావచ్చు, వారందరికీ కూడా సమాచారం ఉంది. రేపు ఎంపీలందరూ కూడా రేపు దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సంవిధాన్ హాల్కు చేరుకుంటారు. అక్కడ సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీనే మరొకసారి లోక్సభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. ఇది లాంఛన ప్రాయమే. ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోడీని ఎన్నుకున్నారు కాబట్టి లోక్సభ పక్ష నేతగా కూడా, బీజేపీకి సంబంధించిన లోక్సభ పక్ష నేతగా కూడా ప్రధాని మోడీని ఎన్నుకుంటారు. తర్వాత మరొకసారి లాంఛనప్రాయంగానే ఎన్డీఏ పక్ష నేతగా మరొకసారి ప్రధాని మోడీని ఎన్నుకొని ఆ తర్వాత మద్దతు లేఖలతో కలిసి రాష్ట్రపతిని కలుస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీడబ్ల్యూసీ సమావేశాన్ని 8వ తారీఖు ఉదయం 11 గంటలకు నిర్వహించబోతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ఉంటుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో కీలకంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాట్లు జరిగాయి, ఇప్పటి వరకు గెలిచినటువంటి సీట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే రానున్నటువంటి భవిష్యత్తులో ఇండియా కూటమిగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత్ర పైన లోతుగా విశ్లేషణ ఉంటుంది. ఇక ఎల్ఓపికి సంబంధించినటువంటి నేతను ఎన్నుకునేటువంటి అంశానికి సంబంధించి కూడా సీడబ్ల్యూసీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలి, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలనేటువంటి డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశం పైన కూడా సీడబ్ల్యూసీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే, సీడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణయం తీసుకునేటువంటి బాడీ అది. ఆ సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు దాంట్లో అపాయింట్మెంట్స్ అనేది కూడా ఉంటాయి కాబట్టి ఎల్ఓపికి సంబంధించినటువంటి నిర్ణయం పైన కూడా సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు జరిగేటువంటి అవకాశం
అవకాశం ఉంటుంది. ఉదయం 8వ తారీఖు ఉదయం 11 గంటలకు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇటు పార్లమెంటు ఫలితాలపైన దాంతోపాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, ఇండియా కూటమికి సంబంధించి ఏ విధంగా లీడ్ చేయాలి, అలాగే రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అనేది కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత్రకు సంబంధించి ఏ విధంగా ఉండాలి దానిపైన సిడబ్ల్యూసీలో చర్చ జరుపుతారు. శ్రవంతి.